అంతరాయతి నిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. సృష్టికి ముందు ఒక చైతన్యం మాత్రం ఉండేది. ఆ చైతన్యము ఈ సృష్టి మొత్తాన్ని చేసింది. అంటే చైతన్యం ఉన్నప్పుడు మనకు ఈ కొండలు, కోనలు, నదులు, పర్వతాలు, సముద్రాలు, జీవులు, జీవరాశులు, ఇవన్నీ జాతులు, తెగలు, సామాజిక వ్యవస్థ, ఇటువంటివన్నీ కూడా ఉండేవి కాదు. కానీ భగవంతుడు ఒకానొక రోజు తన సంకల్పంతో ఈ సృష్టి మొత్తాన్ని ప్రారంభించాడు. ప్రారంభించి తననే భాగంగా చేసుకుని తనలోంచే ఈ ప్రపంచం మొత్తాన్ని, అంటే తనే ఉపాదాన కారణంగాను తనే నిమిత్త కారణంగాను అయ్యి ఈ సృష్టి మొత్తాన్ని ఆయన చేశాడు. సాలెపురుగు ఏ విధంగానైతే ప్రపంచమంతా కూడా తనలోంచే చేస్తూ బిల్డింగ్ కూడా తనే చేస్తుందో, నిర్మాణము కూడా తనే చేస్తుందో, అదే విధంగా భగవంతుడు ఈ సృష్టి యొక్క నిర్మాణమును, ఈ సృష్టికి కావలసినటువంటి ముడి పదార్థము అన్ని కూడా తనే అయినాడు. అనగా ఒక చెట్టు, ఒక పుట్ట, ఒక కొండ, ఒక కోన, ఇవన్నీ కూడా భగవంతుడు స్వరూపాలే. నువ్వు, నేను, అందరము, మనందరిలో ఉన్నటువంటి చైతన్యము కూడా భగవంతుడే. ప్రకృతి కూడా భగవంతుడే. పురుషుడు కూడా భగవంతుడే. మనము కేవలము కారణ జన్మల వల్ల, కారణ శరీరం వల్ల, మనం చేసుకున్నటువంటి పాపపుణ్యముల వల్ల మాత్రమే జన్మలెత్తుతూ సత్యాన్ని తెలుసుకోకుండా ఉన్నాము. ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి ముందు అసలు సృష్టి ఎలా జరిగిందో తెలుసుకుంటాం. అది ఎప్పుడు జరిగింది ఎవరికి తెలియదు. ఎందుకోసం జరిగింది కనీసం కారణం తెలుసా? తెలియదు. భగవంతుడు ఒకానొక రోజునాడు సంకల్పం చేసి ఈ సృష్టి మొత్తాన్ని తనలోని పావు భాగంలో తయారు చేశాడని, ఆయనలోంచి అనేక భువనాలని తను సృష్టించాడని, తర్వాత మనం చూస్తున్నటువంటి ఈ ప్రపంచము, ఇవన్నీ కూడా మనకు అప్పుడప్పుడు ఒక్కొక్కటి కనిపిస్తూ వస్తున్నాయని, ఈ విషయాన్నంతా కూడా మనం తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత ఏం చేశాడు? దీనికి కావాల్సినటువంటి వస్తువులన్నింటినీ ముందు ఆయన ముడి పదార్థాలని తయారు చేశాడు. ఇదంతా కూడా ఎలా తెలుస్తుంది? ఋషులు అందరూ కూడా, నారాయణ ఋషి ఆయన తపస్సు చేసి ఆ తపస్సులో ఇదంతా కూడా దర్శించాడు. ఎవరైతే దీన్ని దర్శిస్తారో, ఈ వేదం అంతా కూడా దర్శనం వల్ల జరిగినటువంటిదే. వేదములు ఎవరూ రాయలేదు, భగవంతుడు ఇచ్చినవి దర్శించి ఋషులు వాటిని మన కోసం అందించారంతే. కాబట్టి ఆ ఋషులు ఆలోచిస్తూ మానసిక యజ్ఞం ద్వారా మనకు ఈ సృష్టి మొత్తాన్ని ఒక యజ్ఞ రూపంలో అందించారు. అనగా పూర్ణ స్వరూపుడైనటువంటి భగవంతుడు విరాట స్వరూపుడుగా మారి, విరాట స్వరూపుడు కార్యరంగంలోకి దిగితే ఆయనని యజ్ఞ పురుషుడు అంటాం. ఈ యజ్ఞ పురుషుడిని పురాణాలలో బ్రహ్మదేవుడు అంటాము, మనము మాత్రము యజ్ఞ పురుషుడనే అంటాము. ఈ యజ్ఞ పురుషుడు 7 ఛందస్సులతో చేసి 7 పరిధులుగా, అంటే యజ్ఞము 7 పద్ధతులలో, అంటే పువహ, సువహ, మహహ, జనహ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అలాగా చేసి 21 తత్వాలతో 21 సమిధలని, సమిధలు అంటే అందులో వేసేటటువంటివి యజ్ఞానికి కావలసినవి. అవేమిటి? పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచభూతాలు, పంచ తన్మాత్రలు, ఇలాంటివి ఏవైతే ఉంటాయో, మనస్సు, అంతఃకరణం, ఇవన్నీ 21. ఈ 21 సమిధలుగా చేసి దేవతలందరూ కూడా సృష్టిలో భగవంతుడినే పూర్తిగా అర్పించి భగవంతుడితోనే కనుక్కున్నారు. అప్పుడు ఆయనను పవిత్రమైనటువంటి జలంతోటి, అంటే అక్కడ పవిత్రమైన జలంతో దేవుణ్ణి కూర్చోబెట్టారు అని కాకుండా మానసిక యజ్ఞం చేసి మనస్సు లోపల, అన్నిటికంటే కూడా అందుకే మానసిక యజ్ఞం అనేటటువంటిది చాలా గొప్పది. మంత్రోక్తంగా భగవంతుణ్ణి పూజించారు, ముందు ప్రోక్షించి తర్వాత ఆయన శక్తిని ఆధారంగా చేసుకుని వీరందరూ కూడా, ఈ ఋషులు, మునులు, సాధ్యులు అనేవరైతే ఉంటారో వారంతా కూడా యజ్ఞాన్ని పూర్తి చేశారు. అంటే సాగర మథనం చేసినట్టుగాను, పెట్రోల్ ని మథనం చేసినట్టుగాను, ఒక్కొక్క టెంపరేచర్ దగ్గర ఒక్కొక్క వస్తువు, నాఫ్తలిను, కిరోసిను, డీజిలు, మన ఏరోప్లేను లో ఉండే ఫ్యూయల్, మనం పోసుకునేటటువంటి గ్యాసోలిన్ అనేది ఏదైతే పెట్రోల్లో పోసుకుంటామో అది, గ్యాసోలిన్ ని ఏమంటాం మనం? పెట్రోల్ అంటాం. పెట్రోలు, ఇవన్నీ కూడా ఒకటి తయారైతూ వచ్చాయన్నమాట. అదే విధంగా భగవంతుడికి అన్ని అర్పించిన తర్వాత అన్ని రకాలు, అందులోంచి పెరుగు, నెయ్యి ఇటువంటివి ఉద్భవించాయి. తర్వాత ఈ
పైన తిరిగేటటువంటివి ఏంటివి ఏమంటారు? పక్షులు. పక్షులు, అడవులలో ఉండేటటువంటివి మృగాలు, మనతోని నివసించేటటువంటి డొమెస్టికేటెడ్ ఎనిమల్స్, గ్రామంలో నివసించేటటువంటి జంతువులు ఇవన్నీ కూడా జన్మించాయి. జన్మించిన తర్వాత అందులోంచే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం ఇవన్నీ వచ్చాయి. అప్పటికే అథర్వణ వేదం ఇంకా లేదు. అందులోంచే ఛందస్సులన్నీ కూడా వచ్చాయి. ఆ యజ్ఞంలోంచి మంచి యజుర్వేదం ఏవైతే పనులు అంటే ఇక్కడే మనకు ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి లాంటివన్నీ కూడా వచ్చాయి అన్న విషయాన్ని మనము తెలుసుకున్నాం. అందులోంచి గుర్రాలు, తర్వాత 2 సైడ్స్ పండ్లు ఉన్నటువంటి జీవులు, ఆవులు, మేకలు, గొర్రెలు ఇవన్నీ కూడా మనకు పోషణకు, రక్షణకు వీటన్నిటికీ కావలసినవన్నీ కూడా ఉద్భవించాయి. అనగానే మళ్ళీ వీళ్ళు ఆలోచించడం మొదలెట్టారు. మరి భగవంతుడి శరీరం అంతా ఉందన్నారు కదా! ఆ శరీరంలో ఏం జరిగింది? ఆయన శరీరాన్ని కూడా మనం డివైడ్ చేయవచ్చా? ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు? ఆయన శరీరాన్ని ఏమనుకోవాలి? ఆయన ముఖం ఏమైంది? ఆయన చేతులు ఏమయ్యాయి? ఆయన తొడలు, పాదాలు ఎందుకంటే ఒక వ్యక్తికి అన్నిటికంటే ముఖ్యమే 4 అనగానే అప్పుడు చెప్పాడు ఆయన ముఖం నుంచి జ్ఞానము వచ్చినది. ఆయన ముఖం నుంచి జ్ఞానము. ఈ జ్ఞానముని బ్రాహ్మణులు అని చెప్పేసి అంటారు. ఆయన చేతులలోంచి రక్షణ శక్తి అయినటువంటిది వచ్చినటువంటిది. వారిని క్షత్రియులు అని చెప్పేసి అంటారు. తర్వాత తొడలు ఎంత లావుగా పటిష్టంగా ఉంటే అంత పోషణ జరుగుతుంది. అంటే పని చేయడం, వర్తక వాణిజ్యాలు, వైశ్యులు అంటే జ్ఞాపకం వచ్చింది. రేపు 11 గంటలకు వాసవి మాత గురించి ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నారు. ఒక 7-8 నెలలుగా. సరే ఇప్పటికి టైం దొరికింది. అసలు పురాణాలలో ఉన్నదా లేదా? నమ్మకమా? నమ్మకమైతే ఏమిటి? కథకు వెనక ఉన్నటువంటి కథలేమిటి? అందులో ఏం తత్వం ఉంది? ఇవన్నీ కూడా చాలా డీటెయిల్స్ గా అంటే మనం ముందు వేదంతో ప్రారంభిస్తూ ఎప్పట్లాగే వేదము, పురాణాలు అని చెప్పుకుంటూ మొత్తము తత్వ రూపం లోపల తెలుసుకుంటాం. కథ ఉంటుంది, పూర్తిగా కథ కూడా ఉంటుంది. కానీ కథ వెనక తత్వం ఏంటి? అది పురాణ గాథన, నమ్మకాలు ఏమున్నాయి, అపోహాలు ఏమున్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకుంటాము. వైశ్యులకు సంబంధించిందేనా? మిగతా వాళ్ళు పూజించకూడదా? వైశ్యులకే ప్రత్యేకంగా ఎందుకు చెప్పడం జరిగింది అది ఆ కథని? ఇవన్నీ కూడా మనము రేపు చాలా డీటెయిల్ గా మీకు ఇంకా డౌట్స్ లేకుండా ఏ రకమైన అనుమానము రాకుండా చాలా డీటెయిల్ గా చెప్పాలని ఎప్పటి నుంచో ప్రణాళిక వేస్తున్నాను. అది రేపు ఉంది. రేపు పొద్దున్న 11 గంటలకు ఉంది. అందరూ తప్పక జాయిన్ అయ్యి తెలుసుకోండి. అయితే ప్రత్యేకంగా మీరు పారాయణలు అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు. తెలుసుకుని మనం గుర్తించడమే. ఓకే, సరే. అదే విధంగా తొడలు అనేవి ఏవైతే ఉన్నాయో వర్తక వాణిజ్యాలకు వీటికి ఉపయోగపడతాయి. ఒక వ్యక్తి శక్తి ఉన్నప్పుడే సంపాదన చేయగలుగుతాడు. వర్తకం అంటే లోకల్ వాణిజ్యం అంటే వేరే దేశాల నుంచి తెప్పించుకోవడం, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి మన దగ్గర బిజినెస్ చేయడము, బయట నుంచి చేయడం, ఇవన్నీ కూడా చేసే వ్యక్తులని వైశ్యులు అంటారు. పాదాలు ఏవైతే ఉన్నాయో అన్ని రకాల సేవనానికి ఉపయోగపడతాయి. అయితే ఒకే వ్యక్తి లోపల ఇవన్నీ ఉన్నాయి. ఏ భాగము కూడా వృధా కాదు. అనగా తల లేకపోతే మనిషి ఒకడు ఉండగలడా? చేతులు లేకపోతే కష్టం కదా? కాళ్ళు లేకపోతే కష్టం కదా? పాదాలు లేకపోతే కష్టం కదా? సో కాబట్టి ఏంటంటే ప్రతిదీ కూడా ఒక వ్యక్తికి అవసరము. ఒక పని చెయ్యాలి అంటే ఆ పనికి సంబంధించిన జ్ఞానమే బ్రాహ్మణత్వము. ఒక పని చెయ్యాలంటే ధైర్యం కూడా కావాలి. ఆ ధైర్యమే క్షత్రియ ధర్మము. ఒక వ్యక్తికి సంపాదన మార్గం కావాలి. ఎందుకంటే కుటుంబాన్ని పోషించుకోవాలి, తను కూడా తినాలి. అప్పుడు తను వైశ్యుడు అవుతాడు. దానికి కావలసినటువంటి కర్మలు చేయడం ఏదైతే ఉంటుందో ఆ కర్మలు చేసేటప్పుడు శూద్రుడు అవుతాడు. ఒకే వ్యక్తి ఇంట్లో కూర్చుని ప్రవచనం వింటున్నప్పుడు బ్రాహ్మణుడిగా మారిపోతాడు. ఇంటి మీదకి ఎవరన్నా వస్తే గట్టిగా ఏయ్ మా ఆయన మంచాడు, అవతల వాళ్ళు అంటారు మా ఆయన మంచాడు, ఏయ్ ఏమన్నావే మా ఆయన మంచాడు, మళ్ళీ అవతల వాడావిడ గొడవ పడదు, ఏయ్ మా ఆయన మంచాడు అని. ఇక్కడ ఇది ఉండదు. తర్వాత మా ఆయన చెడ్డవాడు అనగానే ఆవిడ అవును కరెక్ట్, అప్పుడు ఇద్దరు కాము కూరుకుంటారు. గొడవ అక్కడికి సాల్వ్ అయిపోయింది. మా ఆయన చెడ్డవాడు అంటే అవును మీ ఆయన చెడ్డవాడు. సో అక్కడితో సాల్వ్ అయిపోతుంది. సో అట్లాగా ధైర్యం కావాలి, గొడవలకు ధైర్యం కావాలి, మనల్ని మనం కాపాడుకోవడానికి. అప్పుడు మనము క్షత్రియులము. సంపాదన చేయడము, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురావడము, వీటన్నిటికీ కూడా మన దగ్గర వెళ్ళి తీసుకురావాలనే కోరిక ఇవన్నీ కూడా ఉండాలి. అప్పుడు మనము వైశ్యులం అవుతాము. పని చేసేటప్పుడు కూర్చొని వంట చేస్తున్నా, నేను వెళ్ళి ఆఫీస్కి వెళ్తున్నా, అప్పుడు నేను శూద్రుడను. ఇంటికొచ్చి ఇల్లు ఊడిస్తే శూద్రుడను. ఇంటికొచ్చి అన్ని పనులు చేస్తే శూద్రుడను. సో కాబట్టి ఒకే వ్యక్తిలో గుణముల వల్ల, కర్మల వల్ల మాత్రమే అవి ఎక్కడా కూడా
ఇది కులములు అని చెప్పి చెప్పలేదు. కానీ ఈ శ్లోకాన్ని ఈ రోజుకు కూడా బ్రాహ్మణులని, క్షత్రియులను వీళ్ళందరినీ ఇన్సల్ట్ చేయడానికి ఉపయోగిస్తారు. ముఖ్యంగా బ్రాహ్మణులను. ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ కూడా ఊచకోత కోసేశారు. తమిళనాడులో అయితే లెక్కలేనంత మందిని చంపారు. ప్రపంచంలో ఎక్కడా చనిపోనంత మందిని తమిళనాడులో చంపేశారు బ్రాహ్మిన్స్ ని. మొన్న ఎలక్షన్స్ లో ఏ పార్టీ కూడా ఒక్క బ్రాహ్మణుడు కూడా సీట్ ఇవ్వలేదు తమిళనాడులో. ఎందుకంటే వాళ్ళు బ్రాహ్మణుల పుడనే గిట్టదు వాళ్ళకి. సో కాబట్టి ఏంటంటే అందరు బ్రాహ్మణులని ఎలా అయినా సరే తమిళనాడు నుంచి వెళ్ళగొట్టాలి అనేటటువంటి భావన వారికి. అక్కడ బ్రాహ్మణ ద్వేషం ఇలా వస్తుందన్నమాట, లోపల నుంచి ఇలా బయటకు వస్తుంది. సో అయితే సో కాబట్టి ఏంటంటే ఈ కులాలని వీటిని ఈ వర్ణాలని కులములుగా చేసి బ్రాహ్మణులు ఏం చేశారు? ఎందుకండి బ్రాహ్మణులు అంటే ఇది అవ్వదు? బ్రాహ్మణుల వల్లే కదా ఇదంతా నిలబడుతుంది. అంటే అది అంటే ఏమైపోయిందంటే ఒక సమయం లోపల, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లోపల మీరు ఒక పిల్లిని పెంచుకుంటున్నారు అనుకోని, ఆ పిల్లి గలీజ్గా ఉన్నప్పుడు మీరు ఇంట్లోకి రానిస్తారా? రానిచ్చారు. అలాగే కొంతమంది ఆ రోజుల్లో ఏమయ్యేదంటే పని చేసే వాళ్ళు వీళ్ళు కొద్దిగా అపరిశుభ్రంగా ఉండేవారేమో, కొంత దూరంగా ఉంచడం జరిగింది. అయితే దానికి ఒక బ్రాహ్మణులని కారణం కాదు. బ్రాహ్మణులు ఏంటంటే సహజంగా శుచి శుభ్రత ఉండేవాళ్ళు ఉండడం వల్ల, ఏ రావయ్యా ఆలయంలోకి ఇలాగే వస్తావా, పూజ ఇలాగే చేస్తావా, మనకు తిడుతూ ఉంటారు కదా, బ్రాహ్మణ్స్ తిడుతూ ఉంటారు కదా, వాళ్ళేమి మనల్ని తిట్టినట్టు కాదు కదా, బ్రాహ్మణుల తిట్లు కూడా మనకు దీవెనని చెప్పి. సో మనం ఇప్పుడు టెంపుల్కి వెళ్తారు, టెంపుల్కి వెళ్తే వాళ్ళు ఏమయ్యా కాలు కడుక్కొని రా అంటే, నువ్వు కాలు కడుక్కొని అంటే ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు నిన్న మా అమ్మగారిది మాసికం అన్నమాట. మాసికానికి వెళ్ళినప్పుడు ప్రతిదీ జాగ్రత్తగా ఉంటాం. ఒక సమయంలో బై ఛాన్స్ నువ్వులు ఇవ్వాల్సి వస్తే మా రెండో అన్నయ్య పెద్ద అన్నయ్యకి ఇవ్వబోయాడు, ఆయన వెంటనే ఆపేశాడు. ఏంటది నువ్వులు చేతిలో పెడుతున్నావు? మామూలు టైంలో ఇవ్వచ్చు, కానీ కర్మకాండాలు చేస్తున్నప్పుడు, కార్యాలు చేస్తున్నప్పుడు ఇవ్వకూడదు చేతికి నువ్వులు. మామూలు టైంలో ఇచ్చుకోవచ్చు, తప్పలేదు అని అంటే ఆపుతారు. అదే విధంగా మళ్ళీ మేము వాళ్ళని విశ్వే దేవతలను విన్నారు కదా, విశ్వే దేవతలు వీళ్ళని ఇన్వైట్ చేస్తాం అన్నమాట. జనరల్లీ మీ అందరికీ తెలిసిందే కదా, విశ్వ దేవతలు, పితృదేవతలలో మళ్ళీ 3 రకాలు ఉంటారు. సో వాళ్ళని మనము వసు, ఆదిత్య, రుద్ర రూపాలని ఉంటాయన్నమాట. ఆ 3 రూపాలని పిలిపిస్తాం పితృదేవతలలో. పిలిపించినప్పుడు ఈ విశ్వ దేవతలకి, పితృదేవతలకి రూపంలో ఉన్నటువంటి వాళ్ళకి కాళ్ళు కడుగుతాం. కాళ్ళు కడిగితే ఆ కాళ్ళ బొటనవేలు కింద ఇలా 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 ఇది పెట్టి దీంట్లో వల్ల పడ్డ నీళ్ళని మేము ముగ్గురము నెత్తి మీద చల్లుకుంటాం. అక్కడ మంత్రానికి, మన పద్ధతులకు మనస్ఫూర్తిగా మనం దాన్ని ఒప్పుకుని చేస్తేనే కర్మకాండలు, లేకపోతే చేయకపోయినా పర్వాలేదు. ఇష్టం లేకపోతే మానేయి, ఏముంది అంతే. అంతేగాని నేను వాడి కాళ్ళ కింద నేను కడగాలి తెలుసా, ఇట్లా చేత్తో కడగాలి, మీరు కాలు పట్టుకుని ఇలా కడగాలి తెలుసా సార్? చాలా కష్టం సార్. శ్రీనివాస్ స్టూడెంట్స్ ఏమంటారో తెలుసా? సార్ మేము మా కాళ్ళే కడుక్కోం సార్, వేరేళ్ళ కాళ్ళు కడగమంటారు ఏంటి సార్ మీరు? మేము మా కాళ్ళే కడుక్కోం, మేము ఒకసారి కడుగుతాం. ఏం సార్ మీరు ఇట్లా మాట్లాడతారు? మా కాళ్ళే కడుక్కోం, వేరేళ్ళ కాళ్ళు ఎట్లా కడుగుతాం సార్? దేడి దిమాకు ఉన్నది మీకు? అంతేనండి. మన కాళ్ళు మనం గడుకోకపోయినా వాళ్ళ కాళ్ళు గడగాలి, వాళ్ళు మన ఇంట్లోకి వస్తారు కదా. వాళ్ళ జోకేస్తారు సార్ మీరు. తిథి పెట్టేది మా వైశాఖలో వేరే ఉంటుంది, గ్రామాంకిలో వేరే ఉంటుంది సార్. వేరే ఉంటుంది తిథి. వేణుగోపాల్ గారు చెప్పండి. సారీ, మీ దాంట్లో వేరే రకంగా ఉంటది, వైశాఖలో వేరే రకంగా ఉంటుంది తిథి పెట్టడం. పద్ధతులు వేరు. నేను దాని గురించి కాదు చెప్పేది. ఇక్కడ నేను ఏంటంటే ఆ మర్యాద, ఆ సంస్కారం అనేటటువంటిది మనకు కర్మకాండాలు చేస్తే రావాలి. అయితే కర్మకాండాలు ఇప్పుడు మనకు చాలా రోజులుగా మీ అందరికీ తెలిసిందే, వేద పాఠశాలలో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, ఏ కులం వాడైనా జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయిన తర్వాత వాడికి 7-8 ఏళ్లకు మీరు మీ పిల్లల్ని తీసుకొని అందులో జాయిన్ చేయొచ్చు. జాయిన్ చేస్తే వాళ్ళు మీ పిల్లల్ని బ్రాహ్మణ్స్ గా కన్వర్ట్ చేస్తారు. అదేమీ పెద్ద ప్రత్యేకమైనది కాదు. వాళ్ళకు మీకు దంజం వేస్తారు, సంస్కారం చేస్తారు. సంస్కారం చేయగానే ద్విజులు అవుతారు మీరు. మళ్ళీ సంస్కారం అనే పదం వాడతావా ఇంకోసారి వాడతావా సంస్కారం అనే పదం? బుద్ధి లేదు, నిన్న 4 గంటలు నీ స్టూడెంట్ సతాయించలే, సంస్కారం అనే పదం వాడతావా? వాడను. నిన్న ఎంతసేపు సతాయించారు నన్ను మీరు సంస్కారం అనే ఒక్క పదం? మర్చిపోయారా? అప్పుడే మర్చిపోయారా అందరూ? నిన్న సంస్కారం అనే ఒక్క పదం కదా, ఏం మర్చిపోలేదు. సంస్కారము, వాసనలు అక్కడ కాల్చుకు తిన్నారు. అయ్య బాబోయ్. అయితే సో మనకు సంస్కారం చేసిన తర్వాత వాడు ద్విజుడు అవుతాడు. ద్విజుడైన తర్వాత వేదం నేర్పిస్తారు. వేదం నేర్పించిన తర్వాత వేదం యొక్క అర్థం తెలుసుకుంటారు. అప్పుడు బ్రాహ్మణ అవుతాడు.
ఇంత ప్రొసీజర్ ఉంది కానీ కులంతో బ్రాహ్మణ్ ఎవడవుతాడు? కులంతో బ్రాహ్మణ్ అయితే మా అన్నయ్య వేరే వాడు కాళ్ళు ఎలా కడిగాడు? నేను నీళ్లు పోస్తూ ఉంటే మా అన్నయ్య కడుగుతున్నాడు. సో అక్కడ 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 వేదానికి విలువ ఇస్తున్నాం మనం. అది అర్థం చేసుకోవాలి. జనాలు నాకు ఎంత బాధిస్తుంది తెలుసా, కర్మకాండాలని నాశనం చేసేశారు. ఆఖరికి ఏ స్టేజ్ కు తీసుకొచ్చారంటే కర్మకాండాలు అసలు చేయకపోతే బాగుండనే స్టేజ్ కు తీసుకొచ్చేసేసారు. వేలకు వేలు లక్షలకు లక్షలు ఖర్చు పెడుతున్నారు. మొన్న మాకు తెలిసిన ఒక ఆయన మా రిలేటివ్ మా ఇంటికి వచ్చి వాళ్ళ అబ్బాయికి ఒడుగు సంస్కారం చేస్తున్నామని పిలిచాడు అనమాట, ఉపనయన సంస్కారం. పిలిస్తే పర్లేదు కార్డు అలా ఇచ్చేయంటే, అలా కాదు మేము పద్ధతి ప్రకారం చేయాలి, మీరిద్దరు ఇలా కూర్చోండి, మేమిద్దరము ఇలా ఇస్తాము అని చెప్పేసి అన్నారన్నమాట. అంటే బట్టలు చూసి ముందర పక్కన పెట్టి బట్టలు తీసుకొని ఇక్కడ కార్డు తీసుకుంటాను, బట్టలు తీసుకోను. సరే నువ్వు పద్ధతి అన్నావు కాబట్టి ఒక మాట చెప్తాను, ఏమనుకోకు అన్న. ఏంటి అంటే, ఇప్పుడు మీ కొడుకు అవుతుంది కదా, అయిన తర్వాత ప్రతిరోజు సంధ్యావందనం చేయాలి. 7 రోజులు కనుక వరుసగా సంధ్యావందనం చేయకపోతే బ్రాహ్మణ వైశ్య క్షత్రియులు ఎవరైతే సంస్కారం జరిగిన వారు వాళ్ళు మళ్ళీ ఒడుగు చేసుకోవాలి. మళ్ళీ మొత్తం మొదటి నుంచి అందరినీ పిలుచుకొని మళ్ళీ ఒడుగు చేసుకొని మళ్ళీ ప్రారంభించాలి వారం రోజులు. నువ్వు అలా చేస్తావా కొడుకుకి? నువ్వు పద్ధతి ప్రకారం ఉంటానన్నావు కదా. సో అతనికి నా మీద కోపం వచ్చి ఉండొచ్చు, అతను చాలా మంచివాడు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఏదో నేను చేస్తున్నానని గొప్ప కోసమే కానీ నువ్వు చేస్తే అవతల ఏం జరుగుతుంది? నువ్వు ఒడుగు చేయడం పెద్ద కష్టం కాదు. 1 లక్ష 2 లక్షలు 4 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టి చేయడానికి. ఇక పెళ్లిళ్ళు అయితే ఫెయిల్యూర్ అంత దారుణంగా తయారైపోయాయి. అసలు అది స్టేజ్ మీద ఏం జరుగుతుందో తెలియదు, ఏ మంత్రాలు చదువుతున్నారో తెలియదు, బ్రాహ్మడు ఎక్కడ ఏ స్టేజ్ లో ఉన్నాడో ఆయనకు తెలియదు, ఆయన మధ్యలో స్కిప్ కొట్టేసి వెళ్ళిపోతున్నాడు ఎందుకు వచ్చిన గోళ అని చెప్పేసి. సో మా అమ్మగారు ఉన్నప్పుడు అట్లా కాదు, అన్ని అడిగి చేయించేది. అన్ని ఇదేంటి ఇది ఇలా చెయ్యాలి కదా, తర్వాత ఇది కదా అని అడుగుతూ చేయించేది మా అమ్మ. కానీ చాలా మంది చేయించారు. నాకు కూడా పెళ్లికి ఏమైందంటే తలకాయ నొప్పి. నాకు ముందే సూచనలు వచ్చాయి. యాక్చువల్లీ పెళ్లి అనేది ఒక పెద్ద తలనొప్పి అని చెప్పి నాకు పెళ్లి రోజే తలకాయ నొప్పి వచ్చింది. రాగానే నా పెళ్లి వీడియో మీకు షేర్ చేస్తాను, అందరూ చూడండి. నేడే చూడండి, చూసి తరించండి. ఆ వీడియో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. పెళ్లి మొత్తం నేను ఆవులిస్తూనే ఉన్నాను అనమాట. తలకాయ నొప్పి, ఆవులింతలు. సో నాకు ఎన్నో సూచనలు వచ్చాయి. వచ్చింది మీకు అసలు ఇష్టమైన అమ్మాయిని చేసుకోవాలి, సూచనలు వచ్చాయి సార్ మీకు. ఇష్టమైన అమ్మాయిని చేసుకోవాలి, సూచనలు కూడా వచ్చాయి సార్ మీకు. మేము పెళ్లికి టికెట్లు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ సార్ మీది. రావాలి సార్ మీకు. మా అత్తగారు వాళ్ళు హైదరాబాద్ వద్దామని వాళ్ళు టికెట్ చేయించుకుంటూ మీకు కూడా చేయిస్తామన్నారు. అంటే లేదు నేను స్పెషల్ ట్రైన్ లో చేసుకున్నాను 4-5 రోజులు మా హైదరాబాద్ కి. అయితే పెళ్లికి అందరూ టికెట్లు చేసుకోండి అని అన్నాను. సరే వాళ్ళు టికెట్లు చేసుకున్నారు. నా టికెట్ నేను వేరే, వాళ్ళేమో 20 రోజుల ముందు హైదరాబాద్ కు వచ్చేలాగా పెట్టుకున్నారు. నేనేమో ఒక 4-5 రోజుల తర్వాత 4-5 రోజుల ముందు వచ్చేలాగా పెట్టుకున్నాను. అయితే అది స్పెషల్ ట్రైన్. అయితే నేను జోక్ చేస్తుండేవాను అనమాట. పెళ్లి జరిగే టైం లోపల ఇది స్పెషల్ ట్రైన్, ఇది క్యాన్సిల్ అయినా అవుతుంది, నేను అతి కష్టం మీద వస్తాను, వచ్చిన తర్వాత ఇక వీడు టైంకి రాలేదు కదా అని చెప్పి వేరే వాడికి ఎవరికో ఇచ్చి పెళ్లి చేయడానికి చూస్తారో నేను ఆపండి అని వస్తాను. సో ఇవన్నీ జోక్ గా అనుకుంటూ ఉన్నాం. ఆఖరికి వాళ్ళు వెళ్ళిపోయారు హైదరాబాద్ కి. నేను మా ఫ్రెండ్ ఒక 2-3 అందరం కలిసి హైదరాబాద్ కి పెళ్లికి వస్తున్నాం అన్నమాట. నా పెళ్లికి వస్తుంటే అది కాస్త కలకత్తా మేము దుర్గాపూర్ నుంచి కలకత్తా వచ్చాము. కలకత్తా రాగానే కలకత్తాలో మా రైలు కాస్త క్యాన్సిల్ అయిపోయింది. మరి అందుకే జాగ్రత్తగా ఉండాలి. మరి ఎన్నంటుంటాను. క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అవ్వగానే ఏం చేయాలి? మా ఫ్రెండ్ పోయి ఇటు పోయి ఒక తిరుపతి ఎక్స్ప్రెస్ అని పట్టుకున్నాడు. ఆ తిరుపతి ఎక్స్ప్రెస్ అక్కడి నుంచి విజయవాడ రావడానికి 2 రోజులు తీసుకుంటుంది. సరే ఆ రైలుకి టికెట్ మొత్తం మీద తీసుకొచ్చాడు. దానికి రిజర్వేషన్ ఏమీ ఉండదు, ఊరికే రిజర్వేషన్ లాగా తీసుకుని వచ్చాం. వచ్చేసరికి ఆ రైలు ఎక్కాము. ఎక్కితే చెమట్లు వస్తున్నాయి, కాలిపోతున్నాము. అతి కష్టం మీద మేము వైజాగ్ వచ్చాం. వైజాగ్ నుంచి రిజర్వేషన్ దొరకలేదు. వైజాగ్ లోపల దిగాం. దిగిన తర్వాత రాత్రి అక్కడి నుంచి విజయవాడ రావాలి. ఎలా రావాలి? చీకటి అయిపోయింది. 11:30కు ఒక ఆటో అని అన్నాం, ఏదో ఒక బస్సులో ఎక్కించు మమ్మల్ని విజయవాడ వైపు వెళ్ళేదని. అప్పుడు ఒక బస్సు రావులపాలెం, ఒక లైట్లలో వెలుగుతూ కనిపించాయి అన్నమాట. అక్కడికి వెళ్తే రావులపాలెం అని ఓ బస్సు ఇదన్నమాట. ఆ బస్సు ఎక్కించాడు. నేను అన్నాను రావులపాలెం అంటే విజయవాడ దగ్గరేనేమో అనుకున్నా. సో మనకు అంత ఐడియా, ఆంధ్ర నేను ఎప్పుడు వెళ్ళలేదు కదా, నాకు తెలియదు.
సో ఎక్కిన మా తర్వాత ఊరు దగ్గర అండి. రాజమండ్రి అండి, రాజమండ్రి దగ్గర. మా ఓకే ఊరు దగ్గర ఒక అండి. ఒక 3-4 గంటలు రైలు బస్సు కదిలింది. సడన్ గా ఒక పెద్ద శబ్దము, బస్సులో అద్దాలన్నీ పగిలిపోయాయి. లోపలన్నీ అద్దాలు, చెట్టు కొమ్మలన్నీ లోపలికి వచ్చేసాయి. వాడు చెట్టుకు గుద్దేశాడు. గుద్దితే అప్పుడు కొత్త బస్సు తెప్పించి మొత్తం మీద అదో 2-3 గంటల ప్రహసనం. అది జరిగి ఫైనల్లీ రావులపాలెం వస్తే, రావులపాలెం లోపల కొద్దిగా ఫ్రెష్ అయ్యి అక్కడి నుంచి విజయవాడకి వెళ్ళాం. విజయవాడకి అంటే ఏముందో గంటలో వెళ్ళిపోతాం విజయవాడకని. విజయవాడకి ఎంతసేపటి వెళ్తాం? 4 గంటల్లో వెళ్ళిపోతామండి అన్నాడు. చచ్చాను పో నేను, అమ్మ బాబాయ్ 4 గంటల్లో వెళ్ళిపోతే నేను ఏమైపోవాలి అని చెప్పేసి ఒక్కసారి హడిలిపోయాను అన్నమాట. మొత్తం మీద వాడు విజయవాడ తీసుకొస్తున్నాడు. సరేలే ఇక విజయవాడకు వచ్చాక చూద్దామని. అప్పటికే శరీరం మీద కురుపులు స్టార్ట్ అయ్యాయి. బట్ ఏమంటారు, ఇవి వస్తాయి కదా, చెమటకు వస్తాయి కదా అవన్నీ. సో అవన్నీ వస్తున్నాయి. సో అది సరే, ఇక అక్కడి నుంచి వస్తుంటే సరిగ్గా ఇంకో గంట గంటన్నర టైం ఉంది. ఆ గంటన్నర టైంకి సడన్ గా ఈ బండి పెద్ద శబ్దం చేసి ఆగిపోయింది. ఏమైందయ్యా అంటే టైర్లు పగిలిపోయాయి. సో ఇప్పుడు ఆ టైర్లు చేంజ్ చేయడం వాడికి రాదుట. అప్పుడు వాడు ఏం చేశాడంటే మమ్మల్ని అందరినీ, సార్ మీరు వర్రీ అవ్వకండి, ఇక్కడి నుంచి కొన్ని బస్సులు వెళ్తాయి, వాటిలో ఫ్రీగా ఎక్కిస్తాను అని చెప్పి ఎక్కించాడు. ఆ బస్సుల్లో నిలబడి, అవి లోకల్ బస్సులు అన్నమాట, ఆ బస్సుల్లో నిలబడి ఫ్రీగా ఎక్కించాడు. కాకపోతే జనాలు ఇటుతో వస్తున్నారు, వాడి చెమట కంపు నాకు అంటుతుంది, నా చెమట కంపు వాడికి అంటుతుంది. ఎవరిది ఎక్కువ అనేది అక్కడ మేము కాంపిటీషన్ లో ఉన్నాం అన్నమాట. ఎవరిది ఎక్కువ కంపు అనేది అక్కడ కాంపిటీషన్. ఇలా నేను కూస్తుంటే వాడు చాలా దారుణంగా పెట్టుకుంటున్నాడు మొహము. వాడు కూస్తున్నప్పుడు కొద్దిగా మాది 3 రోజుల కంపు కదా. సో అట్లాగా. సో మొత్తం మీద ఎలా అయితేనేంటి విజయవాడ వెళ్ళాం. విజయవాడ వెళ్ళగానే ముందు అక్కడ ఫస్ట్ స్నానం చేసి, తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళే బస్ ఎక్కాం. వీటన్నిటిలో గమ్మత్ ఏంటంటే, ఒక ఆయన మాకు తిరుపతి ఎక్స్ప్రెస్ లో ఆయన పేరు మర్చిపోయాను, ఆయన ఒక ఆఫీసర్, ఎవరు చాలా పెద్ద ఆఫీసర్, ఆయన పరిచయం అయ్యి ఆయన అన్నాడు అనమాట, నా జీవితంలో నేను ఎప్పుడు ఇంత నరకమైనటువంటి జర్నీ చేయలేదు, ఇది నా డైరీలో రాసుకున్నానని చూపించాడు ఆయన. సో మొత్తం మీద ఆయన అడిగాడు మీ పెళ్ళి ఎక్కడ. అయితే నేను ఏం చేశాను, ఆయన క్లోజ్ అయిపోయాడు, బాగా క్లోజ్ అయ్యాడు మాతోని. సరే ఆ బస్ లో వస్తుంటే, ఆ బస్ లో లాస్ట్ సీట్లు వచ్చాయి 33, 34, 35. సరే ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెంటనే అమ్మకు కాల్ చేశాను. ఫస్ట్ విజయవాడ నుంచి కాల్ చేయగానే, అప్పుడు అమ్మ వదిన వీళ్ళు పేపర్ రేపు పొద్దున్న పెళ్లి, నువ్వు ఇంకా రాలేదు, ఏమిట్రా అంటే, లేదమ్మా నాకు ఇలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. కాదురా నువ్వు 5 రోజుల కింద కదా బయలుదేరింది అంటే, ఇక 4 రోజులు ఇట్లానే పట్టింది, రేపు వచ్చేస్తున్నాను కదా అని, ఇవాళ వచ్చేస్తాను ఇంకొక 5-6 గంటల్లో అన్నాం. అనగానే ఆ బస్ లోపల లాస్ట్ సీట్లు ఆ డైరీలో రాసుకున్నాయని అన్నాడు. మన దురదృష్టం ఎంతుందో చూడండి, ఆఖరికి బస్సులో కూడా లాస్ట్ సీట్లే వచ్చాయి మనకు అని అన్నాడు. ఇంతకీ నా పెళ్లి జరిగినది 13th ఫ్రైడే. 13 అనేటటువంటిది ప్రపంచంలో చాలా బ్యాడ్ నెంబర్ అన్నమాట. 13 అంటే ఆపద అంటారు అన్నమాట. ఆపద మూడుతుంది అనేది అంటారు కదా. తర్వాత నెక్స్ట్ ఫ్రైడే కనుక 13తో కలిసింది అంటే అది అత్యంత దారుణమైనటువంటి దీనికి సందేశం అన్నమాట. 13th ఫ్రైడే అని చెప్పేసి అంటారు. సినిమా కూడా వచ్చింది 13th ఫ్రైడే అని చెప్పేసి. మాధవన్ సినిమా సార్, నంబర్ 13. నంబర్ 13 కాదు, ఒక సినిమా, ఇంగ్లీష్ సినిమా 13th ఫ్రైడే అని. మీకు ఈ యూరోప్ లో అక్కడ అసలు 13 నంబర్ ఉండదు. 12వ అంతస్తు తర్వాత నెక్స్ట్ అంతస్తు 14. అసలు 13వ అంతస్తే ఉండదు యూరోప్ లో. మీ మెషిన్స్ అవి ఇవి ఉంటాయి కదా, ఆ మెషిన్స్ కూడా 12వ మెషిన్ తర్వాత 14వ మెషిన్ ఉంటుంది. సో నాది 13 ప్లస్ అది ఫ్రైడేతో వచ్చిందంటే చాలా అపశకునం అని చెప్పేసి ఇది అనమాట. సరే మొత్తం మీద ఇంటికి రాగానే మంచిది కదా సార్, ఇవన్నీ నమ్మకాలు, అవన్నీ నేను మీ ఊరికే కథ బాగుందని చెప్పి, కథ బాగుంది మీరు శ్రద్ధగా వింటున్నారని చెప్పి. 13వ తారీఖు పుట్టిన వాళ్ళ గతి ఏంటి సార్ మరి? లేదు చాలా మంచి, వాళ్ళ గతి ఏంటి? అలా ఉండదండి, అలా ఉండదు. నేను ఊరికే కాదండి, అది బయట వాళ్ళకి ఇండియాలో 13కి ఏం తప్పు లేదు, ఏం కాదు, ఏది తప్పు కాదు. సో అప్పుడు అలా ఉంటే సో మొత్తం మీద పెళ్లికి టైంకి వెళ్ళారా లేదా సార్? సో చివరికి అప్పుడు ఇక ఇంకా రేపు పొద్దున్న ఇప్పుడు ఇవాళ ఈవినింగ్ బయలుదేరాలి, ముందే వెళ్ళారనమాట. పెళ్లి మండపానికి బయలుదేరాలి, వెళ్ళాలి. ఆ టైంకి వెళ్ళిపోయామన్నమాట. ఇంతలోకే ఇంకా అప్పుడు వైఫ్ కాల్ చేసి చేయగానే నేను లేపగానే ఇంకా అసలు ఎంత ఇదైపోయిందో, వాసు 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 అనుకుంటూ ఇంకా అసలు షీ వాజ్ ఆల్మోస్ట్ క్రయింగ్.
నువ్వు అన్నంత పని చేసావు కదా, నువ్వు నిజంగా రేపు పెళ్లికి మా అమ్మ వాళ్ళు ఎవరికొకటికి అప్పచెప్పేస్తారు, సో నువ్వు వచ్చేసి నన్ను ఆపండి అని చెప్పేసి అంటావు అని చెప్పేసి అని. సో అలా జరిగింది అనమాట. సో దాంతో పెళ్లి లోపల బాగా నిద్ర అది ఇది నేను మీకు తప్పకుండా షేర్ చేస్తాను నా పెళ్లి వీడియో, అది మాత్రం కనీసం చూడండి. ఇవన్నీ సరే ఎలాగో నా ప్రవచనాలు ఎలాగో వినట్లేదు, నా ప్రవచనాలు మీరు ఎలా వినట్లేదు మీరు, కాబట్టి కనీసం ఆ వీడియో అయినా పెళ్లి వీడియో అయినా చూడండి. జాగ్రత్తగా మాట్లాడండి సార్, ఎందుకు సార్ అట్లా మాట్లాడుతున్నారు? సో ఆ విధంగా మొత్తం మీ పెళ్లికి మీరే ఎందుకు అలా నెగిటివ్ గా మాట్లాడారండి? అలా మాట్లాడారు జోక్, అది జోక్ నెగిటివ్ కాదు మేడం, సరదాగా నవ్విద్దామని అనుకున్నారు సార్. ఇంతకీ ఏ మంత్ సార్? 13 జూన్ 13th ద ఫ్రైడే, జూన్ స్కూల్ ఓపెనింగ్. కానీ నాకు జూన్ 13 నాడు నాకు 13 జరిగినవన్నీ నాకు లాభమే అయ్యాయి నా ఉద్యోగంలో. జూన్ 13th ఏ సంవత్సరం వచ్చి 19 పెళ్లి ఎప్పుడో యుగాలైనట్టుంది, అంత జ్ఞాపకం ఉంటుందా? సో అయితే మొత్తం మీద అయితే నాకు 13th అనేది నాకు లక్కీ నెంబరు. నాకు నా ఉద్యోగం వచ్చిన రోజు మా ఇంట్లో అందరూ ఎదురుగా చేసుకోండి సార్, మళ్ళీ చాలా రోజులు అయినట్టుంది. లేదు, రెండోసారి చేసుకున్నాం ఆల్రెడీ మేము. రెండోసారి సారీ 95 లోనా 92 లోనా? 97 లో అయిందా? నా 97 96 అంత డీటెయిల్ గా అడిగితే ఎట్లా? ఏదో కొద్దిగా కొన్ని చెప్పాను కరెక్ట్ గా, అది మీరు మెచ్చుకోవాలి. కరెక్ట్ గా తీయాలి కదా సార్, మీ జీవితం మీ పెళ్లి అంటే ఆ జరిగినప్పుడు అది ఇదైనప్పుడు ఏమంటారు, ఏదో చెప్దామని మర్చిపోయా. రెండోసారి చేసుకున్నాం. ఎక్కడంటే మన త్రియుగి నారాయణలో రెండోసారి పెళ్లి చేసుకున్నాం. త్రియుగి నారాయణ అని చెప్పేసి అక్కడ పార్వతీ పరమేశ్వర్ల పెళ్లి అయింది అనమాట. ఇంకా షష్టి పూర్తి ఎవడు అన్నాళ్ళు బతుకు, మీరు భలే మాట్లాడతారండి, ఎంత ఓపిక బాబోయ్. ఇప్పుడు నాకు ఆల్రెడీ 55 ఏళ్ళు, ఇంకా మీరు నన్ను 5 ఏళ్ళు బతకమంటున్నారా? అంత ఓపిక ఉందా ఈ శరీరము ఇచ్చేసే? నా మాట తప్పవదు, నా మాట బతుకుతారండి మీరు. 55 ఏళ్ళకే ఇంకా ఎంత పెద్ద జన్మ అని అనుకుంటాము. ఇంకా కష్టం మానవ జన్మ అనేటటువంటిది. సో కాబట్టి ఏంటంటే ఉపనిషత్తు ప్రకారము అందరూ సమానమే, కేవలము భిన్నమైనటువంటి పాత్రలు అన్నటువంటి విషయాన్ని మనము పురుష సూక్తం లోపల తెలుసుకున్నాం. అంటే రూపం లోపల విభిన్నం, కానీ ఆత్మ లోపల మాత్రం మనకు ఏకత్వమే ఉన్నది. కాబట్టి ఆ విరాట పురుషుడి యొక్క ముఖము, విరాట పురుషుడి యొక్క బాహువులు, విరాట పురుషుడి యొక్క తొడలు, ఇవన్నీ ఏంటంటే జస్ట్ మనకు అర్థం కావడం కోసం చెప్పినవి మాత్రమే అన్నటువంటి విషయాన్ని చెప్పారు. ఓ అలా జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది అంటే చంద్రమా మనసో జాతః చక్షోః సూర్యో అజాయత ముఖాద్ ఇంద్రాద్ అగ్నిశ్చ ప్రాణాద్వాయు అజాయత. తర్వాత ఏం జరిగింది సృష్టి లోపల? కరెక్టే. మరి ఇప్పుడు ముందు సామాజిక వ్యవస్థ ఏర్పడింది, మనుషులు ఏర్పడలేదు. ఏ విధంగానైతే సాత్విక రాజసిక తామసిక గుణాలు మనుషులు పుట్టడం కంటే కూడా ముందే పుట్టాయో, అదే విధంగా మనకు కావలసినటువంటి అవయవాలన్నిటికీ ఒక్కొక్క దేవుణ్ణి అధిష్టాన దేవతగా పెట్టారు. చంద్రమా మనసో జాతః, చంద్రమా అంటే చంద్రుడు, మనసః మనస్సు నుండి జాతః పుట్టినాడు. చంద్రుడు ఆ విరాట పురుషుడు యొక్క మనస్సు నుంచి పుట్టినాడు. అంటే నిన్న కూడా మనం తెలుసుకున్నాం, ఆదిత్య హృదయంలో కూడా ఆ సూర్యుడి యొక్క కాంతి చంద్రుడి పైన పడుతుంది. చంద్రుడు మనని శిశిరహ అని చెప్పేసి తెలుసుకున్నాం. మర్చిపోయారా అందరూ? అప్పుడే శిశిరహ ఎందులో తెలుసుకున్నాం మనం? మర్చిపోలేదు సార్. ఆ సూర్యుని కిరణాలు చంద్రుడి పడితే అప్పుడు పౌర్ణమి చల్లగా అయింది, అది చల్లగా, అది మనస్సు అని చెప్పేసి అనుకున్నాం. మనసు ఎప్పుడు కూడా చల్లగా ప్రశాంతంగా నిర్మలంగా ఉండాలి. చక్షోహ సూర్య అజాయత, చక్షువుల నుండి అంటే కనుల నుంచి సూర్యుడు ఉద్భవించినాడు. కళ్ళ నుంచి ఎవరు ఉద్భవించాడు? సూర్యుడు ఉద్భవించినాడు. ఎక్కడైనా మీకు పదం అర్థం కాకపోతే నన్ను అడగండి. ముఖాత్ ముఖము నుండి, ఇంద్రశ్చ
అగ్ని. ఇంద్ర అగ్ని చ. ఇంద్రుడు మరియు అగ్ని. చ అంటే మరియు. ఇద్దరు కూడా జాతౌ. జాత జాతౌ జాత చెప్పండి. జాత జాతౌ సో జాతౌ పుట్టారు. వీళ్ళిద్దరు పుట్టారు. ఎక్కడి నుంచి పుట్టారు? ఇంద్రుడు తర్వాత అగ్ని. ఎక్కడి నుంచి పుట్టారు వీళ్ళు? ప్రాణాత్ వాయువు అజాయత. అజాయత ఆవిర్భవించాడు. ప్రాణము నుంచి వాయుదేవుడు ఆవిర్భవించాడు. శ్రీకృష్ణ. అయితే ఇప్పుడు ఏంటి, వీళ్ళందరూ ఎందుకు పుట్టారు? ఓకే, ఇప్పుడు ఇంతకు ముందేమో వర్ణ వ్యవస్థ అనేటటువంటిది ఒకటి ఏర్పడింది అని చెప్పేసి తెలుసుకున్నాం. ఇప్పుడు ఏం తెలుసుకుంటున్నాం? ఆ విరాట పురుషుడి యొక్క మనస్సు నుంచి చంద్రుడు, కండ నుంచి సూర్యుడు, ఆయన ముఖం నుంచి ఇంద్రుడు అగ్ని, ఆయన ప్రాణం నుంచి వాయువు వచ్చింది. దీన్ని కొద్దిగా లోతుగా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. మిగతాది వచ్చే వారం చెప్పుకుందాం. మనస్సుకు అధిదేవత. మనస్సుకు అధిదేవత అంటే ఏంటి? చంద్రుడు. చంద్రుడు అధిదేవత అంటే ఏంటి? చంద్రుడు కళలు మారుతూ ఉంటాయి. కృష్ణపక్షం, శుక్లపక్షం, ఇలా కళలు మారుతూ పెరుగుతూ తగ్గుతూ పెరుగుతూ తగ్గుతూ పెరుగుతూ తగ్గుతూ. మన మనసు కూడా అలాగే ఆలోచనల యొక్క ప్రవాహము. ఆలోచనలు అలా వస్తాయి, విజృంభిస్తాయి, మళ్ళీ ఆలోచనలు తగ్గుతాయి, ఆలోచనలు ఉంటాయి, ఆలోచనకు తక్కువ. అందుకోసమే పౌర్ణమి అమావాస్య టైం లోపల కొంతమంది పిచ్చిగా చేస్తారు కదా. పిచ్చిగా చేస్తే వాళ్ళు అంటారు, వీడు అమావాస్య వచ్చింది కదా కొద్దిగా అలా చేస్తున్నాలే అంటాడు. ఆనందంగా ఎగురుతుంటే పౌర్ణమి కదా అంటారు. పిచ్చిగా చేస్తే అమావాస్య అంటారు. నేను జనరల్లీ అవసరం లేని గ్రూపుల్లోంచి వెళ్ళిపోతూ ఉంటాను. మా ఎంఏ సాంస్క్రిట్ చేసినప్పుడు మొత్తం అంతా అయిపోయిన తర్వాత బాగా అక్కడ కూడా బాగా జోక్స్ అల్లరి మనదే అన్నమాట. అల్లరోడు అని నాకు ఒక బిరుదు కూడా ఇచ్చారు ఆ గ్రూప్ లోపల. సో మా 250 మందిలో మాక్సిమం మనమే అల్లరి చేస్తుండే వాళ్ళము. సో అయితే అల్లరోడు అని అంటుండేవాళ్ళు. సరే ఆ గ్రూప్ లోంచి ఇంకా వెళ్ళిపోతానని చెప్పేసి పెట్టగానే అందరూ వద్దు వెళ్ళొద్దు అని ఒకడు అన్నాడు. పర్లేదులే, అమావాస్య ముందు రోజులు కదా కొద్దిగా అలా బిహేవ్ చేస్తున్నాడు అంతే ఆయన అని అన్నారు అన్నమాట. సో బేసికల్ గా ఏంటంటే ఈ చంద్రుడి యొక్క కళలు మన మనస్సు పైన ప్రభావం చేస్తాయి. ఇంకొక విషయం చూసినట్లయితే గ్రహణం నాడు పుట్టిన వాళ్ళు కొద్దిగా డిఫరెంట్ గా ఉండడం మనం గ్రహిస్తూ ఉంటాం. గ్రహణం బొర్రి ఏర్పడుతుంది, లేదా అది మనస్సు పైన ప్రభావం చేయడం జరుగుతుంది. అంటే ఇదంతా ఏంటంటే మనస్సు పైన ఈ చంద్రుడు యొక్క ప్రభావం ఉన్నది అని చెప్పేసి చెప్తారు. ఏ తిథి నాడు పుట్టినవాడు ఎలా ఉంటాడు అనేది కూడా మనకు తెలుస్తుంది క్లియర్ గా. మనం ఇది ఆల్రెడీ ఇందులోపల తెలుసుకున్నాం. సులభ జ్యోతిషం చెప్పుకున్నప్పుడు ఏ రోజు పుట్టినవాడు ఎలా ఉంటాడు. ఇది కాక అఫ్ కోర్స్ సూర్యుడు దాన్ని బట్టి కూడా తెలుసుకున్నాం. ఆదివారం పుట్టిన వాడికి ఎక్కువ కీర్తి ఉంటుందని, సోమవారం నాడు పుట్టినవాడు చాలా ఆలోచనలలో చాలా స్ట్రాంగ్ ఉంటాడని, మంగళవారం పుట్టిన వాడికి మంచి కార్యసిద్ధి జరుగుతుందని, బుధవారం ఉన్న వాడికి బాగా మంచి బుద్ధి ఉంటుందని, గురువారం ఉన్నటువంటి వాడు వేద పండితుడైతాడని పుట్టినవాడు, శుక్రవారం నాడు పుట్టినవాడు మంచి భోగి అవుతాడు, చాలా ఎంజాయ్ చేస్తాడు లైఫ్ లోపల. శనివారం నాడు పుట్టినవాడు కొద్దిగా స్లోగా చేసిన పనులలో సక్సెస్ అవుతాడు. ఇవి మనం జనరల్ గా తెలుసుకున్నాం కదా. అదే విధంగా ఈ విధియా తదియా ఇవన్నీ కూడా మనం అలాగే తెలుసుకున్నాం. అవి నాకు ఇప్పుడు నోటికి లేవు. సో అట్లాగా కాబట్టి ఇక రెండోది ఏంటంటే నేత్రం. నేత్రంలో నుంచి ఎవరు వచ్చారని చెప్పుకున్నామండి మనం? సూర్యుడు. అయితే సూర్యుడు ఎందుకు కావాలి? సూర్యుడి నుంచి నేత్రం వచ్చిందంటే ఇప్పుడు మన కళ్ళు ఉన్నాయి మనకు, కానీ చీకటి గదిలోకి తీసుకెళ్తే మనకు ఎదురుగా ఉన్నటువంటి వస్తువులు కనిపిస్తాయా? కనిపించవు. అంటే సూర్యుడు కావాలి. మనం చూడాలి అంటే వెలుగు కావాలి. ఈ విశ్వమంతటికి కూడా కన్ను ఆయనే. మన కళ్ళ లోపల ఉండే చూసే శక్తి పరమాత్మ ఎవరైతే ఉన్నారో అది సూర్య రూపమే. ఆ వెలుతురే లేకపోతే నీకు కన్ను ఉండి కూడా వృధా అని చెప్పడానికి క్లుప్తంగా చెప్తున్నాను. మిగతా వివరణ వచ్చేవారని చెప్పుకుందాం. ఇక ముఖం అనేది అగ్ని, ఇంద్రుడు. అగ్ని అంటే ఏంటంటే మనం మాట్లాడేది ఏదైతే వాక్కు ఉందో ఇది అగ్ని స్వరూపం. మనకు నోరు అగ్ని, తర్వాత వరుణుడు అని తెలుసుకున్నాం. ఇంకా వరుణుడు రాలేదు. ఇప్పుడు అగ్ని స్వరూపం. మాట్లాడే వాక్కుని అగ్ని స్వరూపం అంటాము, జ్ఞాన స్వరూపం. కాబట్టి అక్కడి నుంచి అగ్నిదేవుడు ఉద్భవించాడు అని. ఇంద్రుడు ఇంద్రియాల శక్తి. ఇంద్రియాలలో ఒకటైనటువంటి ముఖము కూడా ఇంద్రియాలకు అధిపతి, అంటే శక్తికి అధిపతి. తర్వాత మన ముఖంలో ఉండేటటువంటి తేజస్సు, ఇంద్రుడు లాగా వెలిగిపోతున్నాడు రా వాడు అని చెప్పేసి అంటారు కదా. ఇదంతా కూడా ఇంద్రుడి యొక్క రూపమే. అయితే మనం బాహువులలోంచి ఇంద్రుడు వచ్చాడు అన్నది కూడా తెలుసుకున్నాము. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఇంద్రుడు కూడా ముఖంలోంచే వచ్చాడు అన్నటువంటి విషయాన్ని గుర్తిద్దాం. ఇక ప్రాణము, వాయువు.
మనం బయట నుంచి లోపలికి ఆక్సిజన్ పీల్చుకుంటాము. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనేటటువంటి 5 వాయువులు ఉంటాయి. ప్రాణవాయువు ఇలా ప్రవహించి పై వరకు వెళ్తుంది. ఉదాన వాయువు గొంతు దగ్గర ఉంటుంది. గొంతు దగ్గర ఉండి మనం మాట్లాడడానికి సహకరిస్తుంది. ప్రాణ, అపానం. అపానమేమో మన శరీరంలో వ్యర్థ వాయువులన్నింటినీ కూడా పంపించడానికి ప్రయత్నం చేస్తుంది. వ్యానము అనేటటువంటిది శరీరం మొత్తము వ్యాపించి ఉంటుంది. ఏది తక్కువైతే అది సప్లిమెంట్ చేస్తుంది, సహాయం చేస్తుంది వాడికి. ఏది ప్రాణవాయువు తక్కువైందంటే వ్యానం తీసుకెళ్లి కొద్దిగా ఒక టాబ్లెట్ పడేస్తుంది, తీసుకో అని చెప్పి ఒక టాబ్లెట్ పడేస్తుంది అనమాట. వ్యానము. సమానం అనేది మనకు ఉదరం భాగం లోపల ఉండి మనం తిన్నటువంటి ఆహారము ఇవన్నీ కూడా సరిగా ఉండేలాగా చూసి అక్కడ మనకు pH వాల్యూలు అన్ని కూడా కరెక్ట్ గా బ్యాలెన్స్ అయ్యి ఉండేలాగా చేసేటటువంటిది వాయువు. కాబట్టి ఈ ప్రాణవాయువు కూడా ఆ భగవంతుడి యొక్క వాయు స్వరూపమే. అంటే మనం ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నాము అంటే దాని మీనింగ్ ఏంటి? గాలి పీలుస్తున్నామా, ఆలోచిస్తున్నామా, ఇదంతా కూడా మన సొంత శక్తి కాదని గుర్తించాలి. మళ్ళీ ఒకసారి చెప్తా. నేను గాలి పీల్చుకుంటున్నాను, నా గొప్పతనమా దేవుడు గొప్పతనమా? ముందు ఆలోచించాలి. నేను నిలబడుతున్నాను, నా గొప్పతనమా దేవుడు గొప్పతనమా? నేను మాట్లాడగలుగుతున్నాను, నా గొప్పతనమా ఆ చైతన్యం యొక్క గొప్పతనమా? ఇవన్నీ కూడా ఆ విరాట పురుషుడి శక్తులే మన శరీరంలో అంతటా కూడా వ్యాపించి ఉన్నాయి. అందుకే పిండాండం బ్రహ్మాండం రెండు కూడా ఒక్కటే అని చెప్పేసి చెప్తారు. కాబట్టి అటువంటి మహోన్నతమైనటువంటి సందేశాన్ని ఇచ్చేటటువంటి శ్లోకం అన్నమాట. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్రపోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. సో మనం ఒక్కొక్క శ్లోకాన్ని ముందుకెళ్తున్నాం. ఒక 2-3 వారాలలో అయిపోతుంది ఇది. అయిపోయిన తర్వాత దీంట్లో కూడా క్విజ్ పెట్టుకుంటాము మనము. అయితే ఆ క్విజ్ మాత్రం రిటర్న్ లో ఉంటుంది. మీరందరూ దానికి రిటర్న్ గా జవాబులు పంపిస్తే సరిపోతుంది. రాసి పంపిస్తే దానికి టీమ్స్ లాగా చెయ్యను. ఆదిత్య హృదయము ఏవైతే మనం మిగతావన్నీ టీమ్స్ లాగా అనుకున్నామో దీనికి ఏంటంటే కేవలము ఎవరికి వాళ్ళకి పంపిస్తానో వాళ్ళు జవాబులు రాసి మళ్ళీ నాకు పంపించాలి. ఇంకొక 4-5 శ్లోకాలలో అయిపోతుంది ఇది. చాలా సులభం. అంటే ఇక్కడ ఏంటంటే సృష్టి మొత్తం ఇంత కష్టపడితే ఏర్పడింది. ఇదే విషయాన్ని మనం ఆత్మబోధ లోపల కూడా తెలుసుకున్నాము. కాబట్టి పురుష సూక్తం తెలుసుకుంటే ఆత్మబోధ ఇవన్నీ చాలా సులభమవుతాయి. అవి తెలుసుకుంటే ఇవి సులభమవుతాయి. ఒకదాంతో ఒకటి లింక్ అయినవే ఇవన్నీ. దీన్ని కొద్ది చిన్న చిన్న మార్పులతోని వేదవ్యాసుడు పురాణాల లోపల అందించగలిగాడు. సో కాబట్టి ఇది మహోన్నతమైనటువంటి సూక్తము. అందులోపల మనము ఇప్పుడు 14వ శ్లోకం యొక్క వివరణ తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. ఇవాళ చెప్పిన పదములలో ఏమన్నా అర్థం కానివి కానీ ఇంకా డౌట్స్ కానీ ఏమన్నా ఉంటే అడగండి. కన్నులలో నుంచి సూర్యుడు వచ్చాడు కాబట్టి కన్నులు అగ్ని సంబంధం ఉండదా సార్? కన్నులకు అగ్ని సంబంధం ఉంటుందా అంటున్నారా? మీరు దాంట్లో చెప్పారు కదా, సాత్విక గుణము ఆకాశం కలిసినప్పుడు అగ్ని ద్వారా. అవును అవును అవును. అది కానీ ఇక్కడ అది కాదు. ఇక్కడ జస్ట్ ఇది భగవంతుడు రూపం అని చెప్పడానికి మాత్రం చెప్పాడు. ఇక్కడ వాటితో చెప్పలేదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా అలా చెప్పలేదు. ఏది పంచీకరణాలతోని కలిపి చెప్పలేదు. ఇది ఇందులోపల కేవలము ఆయన కళ్ళలోంచి సూర్యుడు బయటకు వచ్చాడు అని చెప్పి చెప్పాడు అంతే. అంటే ఆయన కళ్ళలోంచి సూర్యుడు బయటకు వచ్చాడు అంటే మీనింగ్ ఏంటంటే సూర్యుడు వల్లనే ఈ ప్రపంచం అంతకి కూడా వెలుగు వస్తుంది అని చెప్పి చెప్పడం. కంటితోటే చూస్తాం కాబట్టి సూర్యుడు వెలుతురులోనే మనం చూడగలుగుతాం. సత్వగుణం జ్ఞానేంద్రియాలకి వస్తుందని చెప్పారు కదా సార్. అవును, సత్వగుణం అంతా జ్ఞానేంద్రియాలకు వస్తుంది. మణిగారు అదే అది. అవును, సత్వగుణం అంతా జ్ఞానేంద్రియాలకు వస్తుంది. అది కరెక్ట్. అయితే ఆవిడ అన్నది అది కాదు, అగ్ని రూపమా అని చెప్పి అడుగుతున్నారు. సూర్యుడు అన్నప్పుడు అగ్ని అంటే లేదు. ఇక్కడ అగ్ని అనేదాన్ని మనం ఎవరితోని చూసామా? అగ్నిని నోటితో కంపేర్ చేసాం. ఇక్కడ నోరు, ముఖము నుంచి, ముఖం అంటే నోరనే కాదు, ముఖం అంటే దీన్ని మొత్తం నుంచి ముఖం అని చెప్పారు అంతే. మనస్సుకేమో చంద్రుడు, కళ్ళకేమో సూర్యుడు, ముఖానికేమో ఇంద్రుడు. ఇంద్రుడు అండ్ అగ్ని, ఇంద్రుడు అగ్ని ఇద్దరు. ఓకేనా? ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? వాయుదేవుడు కూడా చెప్పుకున్నాం. వాయుదేవుడు ప్రాణం కదా సార్. దేనికి సార్? పంచప్రాణాలు ఏవైతే ఉంటాయో అందులోంచి వాయుదేవుడు వచ్చాడు. సో ఇప్పుడు ఈ దేవతలందరూ, ముఖ్యమైనటువంటి దేవతలందరూ కూడా ఉద్భవిస్తున్నారు. అందుకోసమే మన శరీరంలో ప్రతి భాగానికి ఒక దేవుడు ఉంటాడు. ఈ హిందూ ధర్మము గొప్పతనం అదే కదా. మనకేంటంటే ప్రతి అవయవంలో, ప్రతి ధాతువుకి, ప్రతి చిన్న కణంకు ఒక దేవత ఉంటాడు. మన శరీరం అంతా కూడా దేవతల స్వరూపమే. మన శరీరం అంతా కూడా దేవతా స్వరూపమే. సో ఆ సత్యాన్ని మనము గుర్తించాలి. ప్రతి అణువణువు. అందుకే మనం పాటలలో వింటూ ఉంటాం కదా, అణువున వెలసిన దేవ అని చెప్పేసి అంటూ ఉంటాం కదా.
అణువు నుంచి బ్రహ్మాండం వరకు ఉన్నటువంటిదంతా కూడా భగవంతుడే. అది మనం తెలుసుకోవాలంటే భగవంతుడు మనలోనే ఉన్నాడు అనేటటువంటి సత్యాన్ని తెలుసుకోవడమే హిందూ ధర్మం యొక్క ముఖ్య లక్ష్యం. మనలోనే ఉన్నాడు ఆ భగవంతుడు, ఇంకెక్కడో మనం వెతకాల్సినటువంటి అవసరం లేదు, మనలోనే ఉన్నాడు ఆ భగవంతుడు. మన హిందూ మనది ధర్మంలో శ్మశానానికి కూడా చాలా మంచి ప్లేస్. శివుడి సహస్రనామాల్లో శ్మశాన వాటి అవన్నీ ఆయన అక్కడ నివాసము దాన్ని చాలా బాగా చెప్తాడు కదా. మరి స్వర్గము అవన్నీ అనుకుంటాం కానీ శ్మశానం అంటే మనము దాన్ని ఇచ్చేస్తాము. అది చాలా మంచి ఇదిగా సహస్రనామాల్లో చెప్తున్నాడు. అవును అవును, అంతెందుకు కాశీని మహాశ్మశానం అంటారు. అదే విధంగా మీరు ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఖట్మండు వెళ్తే ఖట్మండులో ఆలయంలోనే శ్మశానం ఉంటుంది, ఆలయంలోనే శ్మశానం ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే శ్మశానం అనేది అది తప్పు మాట కాదు. కాకపోతే ఏంటంటే మనుషులకి అక్కడ ఏంటంటే డెలికేట్ గా ఉంటారు కాబట్టి ఇవన్నీ సినిమాల వల్ల డెలికేసీ అంతా ఎగిరిపోయింది. సినిమాల లోపల కర్రలు పెట్టడము, పేర్చడము, దాన్ని తగలబెట్టడం అవన్నీ నేర్పించడంతో మనలో డెలికేట్ ఇవన్నీ పోతున్నాయి. అందుకే కదా పూర్వకాలంలో ఆడవాళ్ళని శ్మశానానికి రావద్దనే వాళ్ళు. అది ఎక్కడ మనకు మన వేదాలలో వాటిలో వీటిలో ఎక్కడ అంత్యేష్టి సంస్కారాలకు ఆడవాళ్ళని రావద్దు అని ఎక్కడ లేదు. కానీ ఎందుకు చెప్తారంటే ఆడవాళ్ళు సున్నితంగా ఉంటారు కదా అని. కాబట్టి వెళ్ళొచ్చు, ఆడవాళ్ళు కూడా కొరివి పెట్టవచ్చు, తప్పేమీ లేదు. ఇక పద్ధతులు ఇవన్నీ ఏంటంటే మనకు మెల్లమెల్లగా వచ్చినవి తర్వాత వేదాలు చెప్పినవి కావవి. వేదములలో ఉన్నటువంటి స్మృతులు అనేవి ఉంటాయో ఆచార వ్యవహారాలు, వాటికి మనుస్మృతి, యాజ్ఞవల్క స్మృతి, రఘునందన స్మృతి, గౌతమ స్మృతి, పరాశర స్మృతి, ఇలాంటివన్నీ స్మృతులు వచ్చాయి. ఆ స్మృతులలోంచి వచ్చినటువంటివే గర్భాధానము నుంచి అంత్యేష్టి వరకు ఉన్నటువంటి అన్ని సంస్కారముల యొక్క పద్ధతులు. ఇప్పుడు మీరు రఘునందన స్మృతి బెంగాల్కి వెళ్ళారంటే రఘునందన స్మృతి ఉంటుంది, కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది. అది ఇప్పుడు మనం పెళ్లి చేసుకుంటాం కదా, పెళ్లి చేసుకున్నప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ ఏదైతే ఇస్తారో దాన్ని మనుస్మృతి పైన బేస్ చేసి ఉంటుంది. తుర్కాలు పెళ్లి చేసుకుంటే దాన్ని షరియా అంటారు, మనం పెళ్లి చేసుకునే దాన్ని ఏమో మనుస్మృతి అంటారు. అట్లా ఒక్క నిమిషం కాలు కింద అమ్మా. జై శ్రీకృష్ణ. ఓకేనండి, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఎక్కువ ఊరి చివరినే కదండి శివాలయం ఉంటది, ఊరి చివరినే శ్మశానం ఉంటది. ఓకే, మధ్యలో కూడా ఉంటాయండి, ఊరి చివరే కాదు మధ్యలో కూడా ఉంటాయి ఊర్లో శివాలయం. అంటే ఆవిడ పూర్వకాలంలో అన్నట్టుగా ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు అన్ని ఆలయాలు ఒకటి. అంటే ఆలయాలు అనేవి కేవలము భగవంతుడు ప్రతీకలు అంతే. వాటికి మనం ఏం చేస్తామంటే ఆలయం పెట్టినప్పుడు, అంటే రేపు మళ్ళీ మనము వాసవి మాత దాంట్లో తెలుసుకుంటాము, అది చెప్పుకున్నప్పుడు రూపం యొక్క ముఖ్యం ఏమిటి. ఇప్పుడు నిన్న మనం రూపం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అందరూ కన్ఫ్యూజ్ అయ్యారు. తర్వాత చెప్తున్న దానికి రకరకాల మనం పురాణాలని వేదాలని స్మృతులతోటి ఇట్లా కలుపుకుంటూ పోతే కన్ఫ్యూజ్ అవుతాం. భగవంతుణ్ణి మనము 5 రకాలలో చూడొచ్చని ఎన్నోసార్లు తెలుసుకున్నాం. మనం రూపంతో ప్రారంభించుకుని యంత్రము, మంత్రము, తర్వాత కుండలిని, నిరాకారం, ఇలా 5 రూపాలలో మనం భగవంతుణ్ణి చూడవచ్చు. రూపము ప్రారంభ దశ, తప్ప ఒప్ప అదే అంతిమ దశన. రామదాసుకి రాముడు కనిపించాడా, ఇవన్నీ మనము మాట్లాడుకోవద్దు. ఎందుకంటే మనం కలవాల్సింది అల్టిమేట్ గా నిరాకారుడైనటువంటి భగవంతుడి లోపల. ఆ నిరాకారుడైనటువంటి భగవంతుడు సర్వత్రా వ్యాప్తి చెందాడు అని హిందూ ధర్మం చెప్తుంది. అయితే ప్రారంభ దశలో భగవంతుడిని రూపంతో పూజించడం కరెక్ట్ పద్ధతి. శ్రీకృష్ణుడు కూడా చెప్పింది అదే, ప్రారంభ దశలో ఉన్న వాళ్ళు రూపంతోని భగవంతుడిని పూజించవచ్చు. ఆ రూపం ఏ రూపం పెట్టుకుంటారు అనేది అది మనకు సంబంధించింది. ఈ రూపము ఉండాలి అనేం లేదు. అది ఇప్పుడు నేను భగత్ సింగ్ ని పూజించినా లేకపోతే సుభాష్ చంద్రబోస్ ని పూజించినా ఒకటే, ఏమి పెద్ద తేడా లేదు. సో కాబట్టి దానికి అయితే ఆగమ శాస్త్రం అవి వేరే ఉంటాయి. మళ్ళీ ఆగమ శాస్త్రం ప్రకారం ఏంటంటే ఏది ఎంత సైజులో ఉంటే ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేవి ఆగమ శాస్త్రంలో చెప్తారు. శివుడి విగ్రహం ఎంత ఉండాలి, కృష్ణుడి విగ్రహం ఎంత ఉండాలి, ఇలా ఆగమ శాస్త్ర నియమాల ప్రకారము ఆలయంలో ఏమేమి ఉండాలి, అప్పుడు ఆలయంలో శక్తిని ఎలా నిక్షిప్తం చేయవచ్చు అనే దానికి చెప్తారు వాళ్ళు నియమాలు. కాబట్టి మనము ఏ రూపాన్ని పడితే ఆ రూపాన్ని పూజించడం కంటే కూడా ఆలయంలో సరైనటువంటి కొలతల ద్వారా, సరైనటువంటి పద్ధతుల ద్వారా ఆలయం లోపల భగవంతుణ్ణి గనక పెట్టగలిగితే అప్పుడు అది అద్భుతమైనటువంటి శక్తిని ట్యాప్ చేసి అది మనకి ఇస్తుంది. అందుకే గర్భగుడులు జనరల్లీ క్లోజ్డ్ ఉంటాయి. మీకు గర్భగుడిలోకి వెళ్ళకపోతే ఆ వైబ్రేషన్స్ రావు. కానీ మనమేమో జయ విజయుల దగ్గరనే వాపస్ కొడతాం కదా, అవునా కదా? ఎస్ ఆర్ నో? ఎవరు మాట్లాడటం లేదు.
అందరు నిద్రపోతుందా? నిద్రపోవడం మానేసండి, అలవాటు అయిపోయింది నిద్రపోవడం. అని గుళ్ళలోకి గర్భగుళ్ళ వెళ్ళని సార్, వెళ్ళనియరు, అది దురదృష్టం. కానీ యాక్చువల్ గా శక్తి మొత్తం కూడా గర్భగుడిలోనే ఉంటుంది. అది బయటికి వచ్చేటప్పటికి చాలా పల్చన అయిపోతుంది. ఏదైనా కూడా అంతే కదా. సో అందుకోసం అని చెప్పేసి ఆ శక్తిని ట్యాప్ చేయాలి. అంటే ఒక యాంటీనా తోటి పూర్వకాలంలో మనం ఏ విధంగానైతే టెలివిజన్ తరంగాలు గుంజుకునే వాళ్ళము, అదే విధంగా విగ్రహము అనేటటువంటిది ప్రపంచమంతా వ్యాప్తి చెందినటువంటి చైతన్యాన్ని కేంద్రీకృతంగా చేసి అది మనకు అందించేదాన్ని భగవంతుడి విగ్రహం అంటారు. దానికి చేయవలసినటువంటి పద్ధతులు ఆగమ నియమాల ప్రకారం చేసుకుంటూ వెళ్తే ప్రూవ్ అయింది ఏంటయ్యా అంటే అక్కడ ఎక్కువ శక్తి దొరుకుతుంది అని చెప్పేసి. అది అంతేగాని నా ఇంట్లో ఫోటో పెట్టుకున్నాను అంటే అది కాదు. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు. ఫోటోలో ఉన్నాడు, విగ్రహంలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అది వేరు. ఇఫ్ యూ వాంట్ టు ట్యాప్ ద ఎనర్జీ, ఇలా చక్కగా ప్రతిష్ఠించినటువంటి ఆలయాలు గాని స్వయంభూ ఆలయాలకు గాని వెళ్తే ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం గనక ఆలయంలో విగ్రహం పెడితే అందులోంచి మనకు ఎంతో కొంత శక్తి రావడం జరుగుతుంది. అయితే మనం చేసే పాపాల వల్ల ఏమవుతుంది అంటే ఆ వచ్చే శక్తి 10 రూపాయలు అయితే మనం వీడి కాళ్ళు దన్ని వాడు కాళ్ళు దన్ని ఆడవాళ్ళని తొక్కి పిల్లల్ని తొక్కి వదినేల గురించి మాట్లాడి ఏవే వదినా దేవుడి ముందు కూడా అవే మాట్లాడతాం మనం. బాగా ఉన్న 10 రూపాయల పుణ్యం వస్తే 1000 రూపాయల పాపం. జై శ్రీకృష్ణ. ఓకేనా? ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా ఈ రోజు ప్రవచనంలో? గుళ్ళోకి వెళ్ళినప్పుడు బంగారం వేసుకుంటే ఆకర్షిస్తుంది అంటారండి, అది కరెక్టేనా? మన శరీరం అంతా కూడా అనేక ధాతువులతో తయారైంది కాబట్టి మన శరీరానికి స్వీకరించే శక్తి ఉంది. బంగారం వేసుకుంటే దొంగలను ఆకర్షిస్తుంది, అది మనకేమీ మనం అవసరం లేదు. అది మన శరీరంలో భగవంతుడి నుంచి వచ్చేటటువంటి తరంగాలు ఏవైతే ఉన్నాయో విశ్వ చైతన్యము అని చెప్పేసి అంటామో ఆ విశ్వ చైతన్యాన్ని స్వీకరించేటటువంటి శక్తి మనకు ఉంటుంది. అద్భుతమైన శక్తి ఉంటుంది మనకు. విశ్వ చైతన్యాన్ని స్వీకరించే శక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే అది మనం చేసే పద్ధతిని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీరు అది సాహసం సినిమా లోపల తాప్సీ అక్కడ హింగళాదేవి ఆలయానికి వెళ్ళి అక్కడ శుభ్రం చేసే ఆలయము మనస్ఫూర్తి, అది భక్తి. అంటే అడ్డగోలు భక్తులు కావు కదా, అవి భక్తి కాదు కదా. మనస్ఫూర్తిగా చేసి భగవంతుడు ఉన్నాడని నమ్మి అప్పుడు విగ్రహము చెట్టు చేమ ఎక్కడ పూజించినా కూడా సరిపోతుంది. అది పరిక్రమ పారాయణ అన్ని పుణ్యాన్ని ఇస్తాయి. కానీ మనలో భక్తే లేనప్పుడు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి మనకు ఫలితాన్ని ఇస్తాయి? జై శ్రీకృష్ణ. వండర్ఫుల్. ఇంకెవరికి ఏం ప్రశ్నలు లేకపోతే అందరూ కూడా అద్భుతమైనటువంటి పురుష సూక్తంలో అనేక మహోన్నతమైనటువంటి విషయాలను తెలుసుకుని భగవంతుడు సృష్టి యొక్క క్రమాన్ని తెలుసుకుంటున్నారు. క్రమ పద్ధతిలో ఈ సృష్టి ఎలా తయారైంది, మనం ఎలా తయారయ్యాము, మన శరీరం అంతా కూడా దైవమయము అన్నటువంటి విషయాన్ని తెలుసుకుంటూ ఆ భగవంతుడి శక్తిని మన శరీరంలో ఎలా స్వీకరించాలి అనేటటువంటి విషయాన్ని తెలుసుకుంటారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ముగించుకుంటున్నాం. పునర్దర్శనం రేపు పొద్దున్న 11 గంటలకు వాసవి మాత మహాత్మ్యంలో అనేక తాత్విక విషయాలను కథల రూపంలోను తత్వ రూపంలోను సందేహాలు సమాధానాల రూపంలోను అపోహలని దూరం చేయడం రూపంలోను ఎన్నో కొత్త విషయాలను తెలుసుకుంటాము. అందరూ కూడా వీలైన ప్రతి ఒక్కరు కూడా ఆ సమయానికి జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. ఇప్పటితో ప్రవచనాన్ని ముగించుకుందాం. పునర్దర్శనం రేపు పొద్దున 11 గంటలకు. అంతవరకు కూడా శుభం భూయాత్. శుభరాత్రి. చిన్న సవరణ చిన్న సవరణ సార్, దాంతో పాటు మీ పెళ్లి వీడియో కూడా పంపించాలి సార్. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మర్చిపోయాను, రేపు రాత్రి ప్రవచనం లేదు మనకు. రేపు పొద్దున మాత్రం 11 గంటలకు ఉంది. రేపు రాత్రి ప్రవచనం లేదు. మీరు రేపు ఆ సమయాన్ని కూడా మీరు చదువుకోవడానికి చూడమంటారా? ఆ టైంని ఏంటమ్మా? క్విజ్ కి క్వశ్చన్ పేపర్ పంపిస్తానన్నారు. రేపు పంపించాను కదా, 40 మార్కులు. ఇంకొక 40 ఇంకొక 8 పంపిస్తాను. మొత్తం మీద సుమారుగా 100 ప్రశ్నలు అయ్యేలాగా పంపిస్తాను. అందులోంచి చదువుకొని రేపటికి మంచిగా ప్రిపేర్ అవ్వండి. రేపు కూడా రేపు సాయంత్రం మనకు ప్రవచనం లేదు కాబట్టి ఆ సమయాన్ని కూడా మీరు మంచిగా సద్వినియోగం చేసుకోండి. అన్ని గ్రూపులలో కూడా అందరూ కలిసి చేసుకోండి. ఎవరిది వాళ్ళు చదువుకుని అట్లా కాకుండా ఎవరి గ్రూప్ లో వాళ్ళు
అన్ని గ్రూపులు చేసుకుంటున్నారా శుభ్రంగా సాధన? చూడట్లేదు, చేసుకుంటున్నారా? చేస్తున్నాను సార్. మీరు ఒకసారైనా వస్తారనుకున్నాను సార్ నేను. అదే ఆఫీసు అది కూడా ఇంకా వచ్చి ఇంకా మళ్ళా మీరు ప్రశ్నలు అడిగితే ఎట్లా? మీ ప్రశ్నలు అంటే భయం. నిన్న సంస్కారం అని ఒక్క మాట అన్నందుకు ఎంత కాల్చుకు తిన్నారు బాబు. ఇవాళ తీసేసానందుకు అంతే అయిపోయిందండి ఈ రోజు. అది 40 నిమిషాలు అది మాట్లాడుకున్నాం. బట్ ఎనీవే అది కూడా రికార్డింగ్ పంపిస్తాను, వీలైతే చూడండి. జై శ్రీకృష్ణ అందరికి. మన త్రిపులార్ ఉన్నారు కదా సార్, ఆయన అదే రామాలయం కట్టిస్తున్నారండి ఇక్కడ, క్రిస్టియన్స్ పక్కన ఉందన్నమాట. విన్నారండి సార్? అవునండి, జరుగుతుంది క్రిస్టియన్స్ అందరినీ వచ్చామంటున్నారని. రామకృష్ణరాజు కదా. ఓకేనా? సో వండర్ఫుల్. మళ్ళీ మనము రేపు పొద్దున్న 11 గంటలకి తాత్విక రూపంలో వాసవి మాత గురించి మనము తెలుసుకుందాము. అంతవరకు కూడా అందరికి శుభం భూయాత్. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్.